నిరంతరం చేస్తున్న వేధింపులు, వైసీపీ నాయకులను జైళ్లలో పెట్టడాలు, హింసించడాలు, తప్పుడు కేసులు పెట్టడాలు ఇవన్నీ చూస్తున్నప్పుడు నేను గనక పార్టీతో ఉండకపోతే నాకు భరోసా లేదు, నేను ఆ పార్టీలో గతంలో ఉన్నానని కూడా కేసులు పెడుతున్నారు, ఇట్లాంటప్పుడు సెక్యూరిటీ వదులుకుంటే ఎట్లాగా, వాళ్ళతో ఉంటే కనీసం ఆ బెయిలో గీలో ఈ కథలేయో చూస్తారు, జగన్ దృష్టిలో ఉంటాం అనేటటువంటి కోణంలో ఎగబట్టం ప్రారంభించారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇంకొకటి వీళ్ళని ఆ వేధిస్తున్న తీరు, ఇదివరకు జగన్ చేసిన తప్పులని ఫీల్ అయిన వాళ్ళు కూడా ఇవాళ ఈ ప్రభుత్వం ఇంత తప్పులు చేస్తోంది ఏంటి అన్నటువంటి ఫీలింగ్ వచ్చినప్పుడు జగన్కి అన్నగా నిలబట్టడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏమి 50 ఏళ్ల క్రితం పార్టీ కాదు కదా, జగన్ వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా 15 ఏళ్ల క్రితం పుట్టిన పార్టీ కదా. వీళ్ళందరికీ కూడా ఈ 15 ఏళ్లలో ఎప్పుడూ లేనంత ప్రెషర్ ఫేస్ చేస్తున్నారు వాళ్ళు. ఆ ప్రెషర్ అనేటటువంటి దానికి కారణమవుతున్నది ఈ ప్రభుత్వం. అది వీళ్ళల్లో ఒక రెవల్యూషన్, అంటే వీళ్ళందరినీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెవల్యూషన్ బ్యాచ్ ఇది. ఏది దేనికరే పో అనే రకాలు వీళ్ళు. సోనియా గాంధీ జగన్ అవమానిస్తోందని జగన్ వెనకాల నిలబడ్డారు ఆ రోజున. అలాగే సొంత పార్టీ పెట్టి చంద్రబాబుని ఎదిరిస్తున్నాడు, సోనియాని ఎదిరిస్తున్నాడు అని జగన్ వెనకాల నిలబడ్డాడు.